ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీ అని చెప్పేసి వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో అది నిజం కాదు అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఇంకా అది నడుస్తుంది సోషల్ మీడియాలో కావచ్చు, సమాజంలో కావచ్చు. అసలు ఆయన పొలిటికల్ ఎంట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? మనోళ్ళు కూడా ఎక్కువగా ఏదైనా ఇష్యూ, కొత్త ఇష్యూ వస్తే బాగుండమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను ఏమంటానంటే, ఎన్టీఆర్ గారికి సినిమా రంగంలో సాధించవలసింది ఇంకా చాలా ఉంది. దాని గురించి ప్రస్తావన తేకండి, దాని గురించి మాట్లాడకండి, దాని గురించి అసలు ఆలోచన కూడా చేయకండి అని చెప్పి ఎన్టీఆర్ కూడా చెప్పాడు. చెప్పినా కానీ ఇంకా ఆ విషయం గురించే మాట్లాడుతూ, దాన్నే ప్రస్తావన చేస్తూ, దాని గురించే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏం పడితే మాట్లాడుతున్నారు తప్ప ఎన్టీఆర్ గారికి రాజకీయాల్లోకి రావడం ఇప్పట్లో ఇష్టం లేదు. అంటే సార్, ఇప్పుడు టీడీపీ పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ గారు. సో అసలైన వారసత్వం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారే. ఈయన రాజకీయాల్లోకి వస్తే మేము గెలిపించుకుంటాం, సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకుంటాం అని చెప్పేసి సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో అది సాధ్యమవుతుంది? ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వయసు ఎంత? ఈయన వయసు కూడా చూసుకోవాలా. ఈయన ఇంకా పాన్ ఇండియా హీరో అయి ఉన్నాడు. ఇప్పుడు చాలా పెద్ద హీరో అయి ఉన్నాడు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద రికార్డులు సృష్టించవలసిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత, జీవితంలో స్థిరపడిన తర్వాత అప్పుడు ప్రజాసేవలోకి వస్తే బాగుంటుంది తప్ప ఎన్టీఆర్ లెక్క ఇప్పుడు వచ్చి నేను ఏదో చేసేస్తాను, నేను అన్ని పార్టీలు ఉండగా కూడా ఆయన వచ్చి ఏం చేయలేడండి. ఇప్పుడు ఆయనకు అవకాశమే ఉండదు. సార్, ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఆ సంఘం యొక్క కన్వీనర్లు కావచ్చు, అసలు ఇదంతా నిజం కాదు, మేము ఏమాత్రం కూడా చెప్పలేదు, ఎవరికో అనవసరంగా ఆయన పేరు ఖరాబ్ చేయడానికి ఈ విధంగా సృష్టిస్తున్నారు అంటున్నారు. సో అంటే ఒకవేళ సృష్టించే అవకాశం ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు అనుకోవచ్చు? ఏ ఎన్టీఆర్ ఫ్యాన్సే, వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే. ఆయన కావాలని చేశాడు. ఊరువాడ ప్రోగ్రాం పెడదాము, ఎన్టీఆర్ గారి ద్వారాగా ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, ఆయన పేరు చెప్పని చెప్పి అనుకున్నారు తప్ప 100 కోట్ల ప్రోగ్రాం అని చెప్పి అన్నారు. కానీ అదంతా ఆయన దగ్గర 5 కోట్లు కూడా లేవు, ఏం లేదు ఊరు ప్రోగ్రాంలో. ఇలా సోషల్ మీడియాలో గందరగోళం చేసి కొంచెం పేరు కోసం ప్రయత్నం చేసి చతికిల పడ్డారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మాకేం సంబంధం లేదని చెప్పేశాడు. సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటే మంచి హీరోలు అందరూ కూడా రాజకీయ రంగంలోకి వస్తే వాళ్ళకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు జనాలు అని చెప్పేసి లైక్ విజయ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. సో ఈయన వస్తే ఏమైనా సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చా? ఫస్ట్ ఏమి ఎన్టీఆర్ వస్తే సపోర్ట్ చేయకపోవడం ఉంటుందండి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా కాంట్రవర్సీలో కూడా ఉండడు. అల్లు అర్జున్ కూడా రావాలి. ఎందుకు రావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు రావాలి, ఇప్పుడు కాకుండా ఒక 10-15 సంవత్సరాల తర్వాత వస్తే బాగుంటుంది తప్ప ఇప్పుడు వచ్చి నేను ఏదో డ్యాన్స్ చేస్తాను, ఊపుతానంటే పని జరగదు. నేనేమంటానంటే రాజకీయాల్లో చాలా చాలా నేర్చుకోవాలా, చాలా సీనియారిటీ ఉండాలా. 12 సంవత్సరాలు మీకు తెలియక అమాయకంగా మాట్లాడకండి. 12 సంవత్సరాల నుంచి ఆయన సేవాదళం, ఆయన అభిమాన గణం, ఆయన సేవా దళం విపరీతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి వచ్చి వేళ విజయం సాధించాడు. ఆయన చేస్తున్నటువంటి సేవ పట్ల కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ కాంట్రవర్సీలో లేకుండా పోవడం, ఎప్పుడు ఒకరు అతను అనడమే తప్ప రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఆయన్ని ఇబ్బంది పెట్టడమే తప్ప ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎంత గమనించినటువంటి ప్రజానేకం ఈ రాజకీయ నాయకులకి ఉచ్చనీచాలు, నీచులు, దరిద్రులను కడుపులో అనుకుంటున్న టైంలో విజయ్ వచ్చి పార్టీ పెట్టి అద్భుతమైన విజయం సాధించాడు. ఆయన తీరుని ఇంకొకరిని పోల్చకూడదు. ఆయన కష్టపడలేదు, ఇవాళకి వచ్చేసి గెలిచేసాడు అనుకోవడం అవివేకం. మాకు అంటే నిన్న ఒకడు వచ్చాడు బయటికి, మీడియా ముందు మాట్లాడుతున్నాడు. అభిమానం మరి అభిమానం కాదో తెలియదు, మాకు క్లారిటీ లేదు. ఆయన నిజమైన అభిమానం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, అదంతా చూసాం, క్లారిటీగా ఇచ్చారు కాబట్టి మేము ఇదంతా వచ్చిన పేక్ అని చెప్పుకున్నాం. కానీ నిన్న వచ్చి ఆడు మాట్లాడిన విధానం చూస్తుంటే మరి ఆడు సభకు పర్మిషన్ ఇచ్చారా, ఇవ్వకపోయినా వేరే చోట పెడతాను అంటున్నాడు. అంటే మరి దేని లాజిక్ తీసుకోవాలి? ఆడి ఉద్దేశం ఏంది? ఆడు నిజంగా అభిమాన ఏందనేది ఇంకా రేపో ఎల్లుండో తేలిద్దామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారికి అసలైన వారసుడు అంటే జూనియర్ ఎన్టీఆర్, ఆయన వస్తే మొదటిసారి మేము సీఎం కుర్చీలో కూర్చోబెడతాం అంటున్నారు. అసలు అది పాసిబుల్ అయిద్దంటారా? ఆంధ్రాలో రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. జూనియర్ ఎన్టీఆర్ కి గుంటూరులో చదువుకున్నాడు. గుంటూరు అంటేనే రాజకీయం, అది ఆ రాజకీయం చదివేశాడు. 2-3 డైలాగులతోనే కోట్ల మందిని ఆదరణ పొందాడు. ఫస్ట్ ఆయన సినిమా కన్నా కూడా రాజకీయ అనుభవంతోనే బయటకు వచ్చాడు. కాబట్టి అంత అండ ఉంది ఆయనకి. కొడాల నాని గారు లాంటి వాళ్ళని 2 సార్లు గెలిపించిన బలం ఆయనకు ఉంది. ఇంకేం కావాలి నీకు? అది చాలు. జూనియర్ ఎన్టీఆర్ గారిని వెనక రాజకీయం తెలియదు అనుకోవటము, ఆయన ఏదో అనుభవం లేదు అనుకోవటం రాంగ్. ఆయనకి ఇప్పుడు అవసరం లేదు. ప్రెజెంట్
ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆయనకు అవసరం లేదు. తెలుగుదేశానికి ఎప్పుడు అవసరం వచ్చినా నేను వస్తాను అని ఇంతకుముందు మాట్లాడిన విమర్శలకు కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన పరంగా మేము ఏమి అనలేం. ఆయన రాజకీయంలోకి వస్తే లోకేష్ గారు స్వాగతిస్తారు, అందరూ స్వాగతిస్తారు. ఆయన రావాలనుకుంటే ఆయన చెబుతాడు ఓపెన్ గా, ఓకేనా? ఎంత ఈ చిల్లర యాసాలు డేట్లు అవన్నీ అవసరం, స్పాట్ లో చెప్పేస్తాడు. ఆయనకు అవసరం లేదు. ఆయన కొడుకు కూడా మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాడని ఒక సంతోషంలో ఉన్నారు ఫ్యాన్స్ పరంగా అందరం. కాబట్టి దీన్ని ఒక గబ్బు చేయడం తప్ప ఎటువంటి ప్రయోజనం రేపే కదా, ఎటువంటిది ఉండదు అనేది మేము అనుకుంటాం. అంటే అన్న ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పీక్ స్టేజ్ లో అసలు సినిమాలను వదిలేసి ఇంత సడన్ గా రాజకీయాల్లోకి వస్తారనుకోవచ్చు? ఎవరు రారన్న, రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. సంవత్సరానికి 2-3 సినిమాలు వచ్చాయి ఇంత ముందు. ఇప్పుడు ఏదో సినిమా అవుతుంది, ఆ సినిమా రావడానికే లబోదిబో అంటున్నారు అందరూ. మరి అట్లాంటప్పుడు ఇంకేడ వస్తాయి చెప్పు, ఎట్లా వస్తాయి చెప్పు? ఒక సినిమా తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మనకి ఇక్కడ సరైన వాళ్ళు దొరక్క ఎక్కడికో వెళ్తున్నారు, ముంబై వెళ్తున్నారు, బయట దేశాలకు వెళ్తున్నారు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఆ డైరెక్టర్ నిర్మాత నలిగిపోకుండా ఎంత కాపాడుతున్నారు అనుకున్న హీరోలు ఆయనే బిజీగా ఉండాలి. కాబట్టి మేము అంటుంది ఏంటంటే ఈ రాజకీయంలోకి రారు. ఏంటంటే ముఖ్యంగా ఏపీ రాజకీయం అంటే కుల రాజకీయం. అది ఎన్టీఆర్ గారికి తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ గారికి మొత్తం తెలుసు. కాబట్టి తొందరగా అడుగు పెట్టాడు. దాని టైం ఉంటది, దాని లిమిట్ ఉంటది. లోకేష్ గారికి అండగా వస్తాడు. ఆ టైం అనేది వేరే ఉంది. కాబట్టి ఇప్పుడు అనేది రాడని మేము అనుకుంటాం. అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన బయటికి మాత్రం టీం వాళ్ళు కావచ్చు, ఆయన కావచ్చు, నేను రాను, రాజకీయాలు నాకు వద్దు అని అంటున్నప్పటికీ లోపల మాత్రం చేయాల్సినంత చేస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్లో అంత పటిష్టం చేస్తున్నాడు తన యొక్క క్యాడర్ అని చెప్పేసి అంటున్నారు. అందులో నిజం ఉందంట? అంత అవసరం లేదన్నా. అదేదో రాజకీయ అనుభవం లేని అల్లు అర్జున్ అంటున్నావు చూసావా, అట్లాంటి వాడికి అవసరం. వాళ్ళ నాన్న మీద ఆల్రెడీ ఒక నింద ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి అవసరం. అది ఈయనకి అవసరం లేదు. ఎటువంటి మచ్చ లేదు. ఆ మొహం చాలన్నా, ఆ మొహం చాలు. ఎప్పుడు వచ్చినా సై అంటానికి ఆ మొహం ఒక్కటి చాలు మాకు. అర్థమవుతుందా? ఆ మాట అనేది ఉంటది, రాజకీయ అనుభవం మాట. అది ఒక్క మాట చాలు. బయటకు వచ్చి ఏం డైలాగ్ వదులుతాడు, కొత్త రకం ఏం చెబుతాడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. 10 మంది సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవసరం లేదు. సలహాదారులు రాసి ఇచ్చింది మాట్లాడేంత అవసరం లేదు ఆయనకి. కళాఖండగా ఉండి చెబుతాడు. ఎవరు చెబుతున్నారు ఈ కాలంలో? ఎవరు చెప్పలేరు. మాట్లాడాలంటే కింద చూడాల్సింది ఎవడైనా కానీ ఈయన మాట్లాడతాడు. మైకే ఒక్కటే చాలు. కింద పేపర్లు గేపర్లు ఏం అవసరంలా. నువ్వు 10 క్వశ్చన్లు అయితే 100 క్వశ్చన్లు ఆయన నోట్లోంచి సమాధానాలు వస్తాయి. అంత తెలివిగలవాడు ఎన్టీ రామారావు. ఓకేనా? కాబట్టి రాజకీయ బురదలోకి తొందరగా రాడు. వచ్చే టైం అయితే ఉంది, ఆయనకైతే అనుభవం ఉంది. ఇది గత ఈ 1 మంత్ నుంచి అయితే బాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చేస్తున్నారు. సెలబ్రిటీలు మొత్తం రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లో గతంలో చెప్పాడు, నేను ఇంకా కొన్ని సంవత్సరాల వరకు రాజకీయాల్లోకి రాను, ఏం చేసినా మా తాతగారు స్థాపించిన పార్టీలోనే చేస్తాను, ప్రజలకు మంచి చేసిన ఏం చేసినా ప్రతి ఒక్కటి కూడా తాతగారు స్థాపించిన పార్టీలోనే టీడీపీలోనే చేస్తాను అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా చేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ అనేది 2-3 రకాలుగా విడిపోయారు అని చెప్పేసి, రా ఫ్యాన్స్ అని, ఇంకోటి ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, ఓన్లీ సినిమా ఫ్యాన్స్ అని, ఇలా ఇంకోటి అదర్గా కొంతమంది ఎన్టీఆర్ కి నెగిటివ్ గా కొంతమంది కామెంట్స్, రకరకాలుగా ఫ్యాన్స్ అనేది 3 రకాలుగా. ఈ రోజు TV9 లో కూడా స్పెషల్ గా డిబేట్లు చెప్పేసి చాలా మంది తీసుకొచ్చారు దీని మీద. అంటే చాలా క్లియర్ కట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ చెప్పింది క్లారిటీ. ఎన్టీఆర్ కూడా స్పందించి రాజకీయాల్లోకి ఇప్పుడంతలో రావడం లేదు అని చెప్పేసి, రాజకీయ ప్రస్తావన అనేది ప్రస్తుతానికి మొత్తం సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. గాడ్ ఆఫ్ వార్, త్రివిక్రమ్ దర్శకత్వం వస్తున్న సినిమా కానీ, డ్రాగన్ కానీ, ఇంకో 2-3 సినిమాల్లో చాలా బిజీగా. ఇండియాలో మన తెలుగులో ఉన్న పాన్ ఇండియా హీరోలు ఒక 5-6 ఉన్నారు మా అంటే తిప్పి కొడితే. సో మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఇలా కొంత తక్కువ మందిలో. అందులో ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే, ఈ పార్టీని స్థాపించినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారి అసలైన వారసత్వం అంటే ఈయననే. సో ఈయన వస్తే ఖచ్చితంగా మేము గెలిపించుకొని సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో అసలు అది సాధ్యమవుతుందంటారా? అంటే ఎన్టీఆర్ ని ఎందుకు అందరూ అంతగానో ఇష్టపడుతున్నారంటే, ఎన్టీఆర్ కి తెలుగు మీద ఉన్న పట్టు, ఆయన మనం గతంలో చేసిన సినిమాలు కానీ, ఆయన చేసిన ప్రతిదీ కూడా ఒక తాతగారు లాగా అనిపించింది. అంటే యమదంగలో డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా యాక్టింగ్ కానీ, ఆయన ప్రవర్త కానీ, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తున్న మొట్టమొదటి ఏదైతే మన రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 కానీ, అంత ముందుకు చిన్నప్పుడు వేసిన పాత్రలు కానీ, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా జనాలకి రీచ్ అయింది. అంటే అన్న ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలి అంటే మంచి చేస్తారని ఒక నమ్మకం ఉండాలి. సినిమాలు నటిస్తే సరిపోదు కదా. మనం చూసాం చాలా మంది ఎగ్జాంపుల్ గా, లైక్ పవన్ కళ్యాణ్ గారిని,
అంటే ఇక్కడ మీరు అన్నట్టు వచ్చిన సందర్భాన్ని బట్టి కొంతమంది క్లిక్ అవుతుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి కూడా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకంటే అప్పుడు బలమైన పార్టీలు ఉన్నాయి, కొంత అంశాలు వేరు. కానీ ఇప్పుడు అనేది ఏంటంటే చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్కి వస్తే సెట్ అవుతారా, సీఎం అవుతారా అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ కానీ ఇటు మీడియా సంస్థలు కానీ ప్రతి ఒక్కరు ఇదే. అంటే ఆయన మీరు అన్నట్టు ఇంకా కొంత సినిమా ఇండస్ట్రీని వెళ్ళిన తర్వాత ఆయన సినిమాలన్నీ కొన్ని చేసుకొని తర్వాత ఆ సినిమాలు చేసుకుంటూ ఏదైనా రిలీఫ్ గా ఇంకొక 20 years తర్వాత వస్తే తప్పకుండా పార్టీ డెఫినెట్లీ ఓవరాల్ గా ఒక మాటలో చెప్పండి, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా? తప్పకుండా 100% రావాలి జూనియర్ ఎన్టీఆర్ గారు. తెలుగు భాష, తెలుగు కీర్తిని మరొక జూనియర్ నందమూరి తారక రామారావు పెద్ద ఎన్టీఆర్ ఎలానో అలా ఎన్టీఆర్ గారికి మన తెలుగు రాష్ట్రాలకి దేశానికి ఉపయోగపడే ఒక మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నాను. అన్న పీక్స్ లో ఉంటది అన్న తక్కువ కాదన్న. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? జూనియర్ ఎన్టీఆర్ అన్న తాత పోలికి వచ్చింది ఆయనకి. తాత ఎవరు? సీనియర్ ఎన్టీఆర్ గారు. మనం జూనియర్ అంటాం మనం. అంటే పోలికలు వస్తే సరిపోదు కదా, జనాలకి సేవ చేసేటటువంటి మనస్తత్వం ఉండాలి, జనాల్లో నమ్మకం ఉండాలి, అదంతా ఉన్నాయంటారా ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి? ఒక్కటే బ్రో, ఒక్క విషయం చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. ఎప్పుడు కానీ తాత పౌలకి మనోడికి వస్తాయి. అవును, అవునా కదా? అవును. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అవుతాడు. అంటే సీఎం అయ్యే అర్హతలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయా? ఉంది. అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? జస్ట్ సినిమాలో నటిస్తే సరిపోతుంది? సినిమాలు పక్కన పెట్టే బ్రో, యాక్టింగ్ పక్కన పెట్టు, అంటే క్యారెక్టర్ చూడు బ్రో. జనాల్లోకి రాలేదు కదా ఆయన ఎప్పుడు కూడా. ఆయన కనపడ్డు, అస్సలు కనపడ్డు, బయట కనపడ్డు. అంటే బయట కనిపించకుండానే గ్రౌండ్ లెవెల్ అంతా చేస్తున్నాడు అంటారా? జనాలకు సేవ సేవ సేవ. ఒకటి చెప్తాంట బ్రో, ఒకటి చెప్తాంటావా, ఎప్పుడు కానీ ఎన్టీఆర్ అన్న చాలా మంచోడు. అంటే ఓవరాల్ గా ఎన్టీఆర్ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన వ్యక్తిత్వం గురించి కావచ్చు, మంచితనం గురించి కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, ఒక మాట. ఆయన మా అన్న, ఇంతకన్నా నేను చెప్పలేను, ఇంతకన్నా చెప్పలేను. ఓకే, మా అన్న. థ్యాంక్ యూ బ్రో.